హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. సో, రేషన్ కార్డులకు సంబంధించి మన ఛానల్‌లో అయితే సీరీస్ వైస్‌గా అయితే వీడియోస్ అయితే రావడం జరుగుతుంది. సో, రీసెంట్‌గా చూస్తున్నట్లయితే మంత్రి నాదెండ్ల మనోహర్ గారైతే 7 రకాల ఆప్షన్స్ అయితే విడుదల చేయడం జరిగిందండి రేషన్ కార్డులకు సంబంధించి. ఆ 7 రకాల ఆప్షన్స్ గురించి మన ఛానల్‌లో అయితే వన్ బై వన్ డైలీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఇప్పుడైతే ఎవరైనా సరే సింగిల్‌గా రేషన్ కార్డ్ తీసుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళకైతే ఆప్షన్ ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు నేను మీకు చెప్తానండి. సో, ఆప్షన్ అయితే ఎనేబుల్ కావడం జరిగిందని మంత్రి నాదెండ్ల మనోహర్ గారైతే తెలియజేయడం జరిగిందండి. సో, దానికి సంబంధించి ఇప్పుడు మీకైతే క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ గనుక విజిట్ చేస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ రెగ్యులర్‌గా ఫాలో చేయండి. అలానే మీకు రేషన్ కార్డుల గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి. సో, నేనైతే రిప్లై ఇస్తాను. ఏ డాక్యుమెంట్స్ కావాలి, మీకు ఏ అంశంపై డౌట్ ఉందనేది కామెంట్ చేయండి. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో, ఇప్పుడైతే మనకి పత్రికా ప్రకటన ద్వారా వచ్చిన ఆర్టికల్ అయితే మీకు క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. సో, ముందుగా చూసుకున్నట్లయితే ఈ నెల 15 నుంచి వాట్సాప్ గవర్నమెంట్స్ ద్వారా అయితే ఈ రేషన్ కార్డు సేవలు అందుబాటులో ఉంటాయని అయితే మంత్రి నాదెండ్ల మనోహర్ గారైతే తెలియజేయడం జరిగిందండి. అలానే ఒంటరి లింగ మార్పిడి వాళ్ళకు రేషన్ కార్డులైతే ఇవ్వడం జరుగుతుంది. సో, ఎవరైతే ఒక రేషన్ కార్డ్‌లో ఇద్దరు నంబర్స్ ఉండి ఒకరు గనుక మరణించిన వాళ్ళు ఉంటే వాళ్ళని ఇంకా రిమూవ్ చేయకుండా గనుక ఉండినట్లయితే సో, ఈ ఆప్షన్ అనేది వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి. ఈ సింగిల్ రేషన్ కార్డ్ అనేది 4 సందర్భాల్లో అయితే తీసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుందండి. సో, ఆ 4 సందర్భాలు ఏమిటనేది ఇప్పుడు నేను మీకు క్లారిటీగా అయితే వన్ బై వన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ముందుగా చూసుకున్నట్లయితే వివాహం కాకుండా 50 ఏళ్ళు దాటి ఒంటరిగా ఉంటున్న వాళ్ళకు, అలానే ఆశ్రమాల్లో ఉంటున్న నిరాశ్రయాలతో పాటు దేశంలోనే తొలిసారిగా లింగ మార్పిడి చేసుకున్న వాళ్ళకి కూడా ఈ సింగిల్ రేషన్ కార్డులనేవి మంజూరు చేయడం జరుగుతుందండి ప్రభుత్వం అయితే. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. సో, 50 సంవత్సరాలు పైబడి ఎవరైనా స్త్రీలు కానీ లేదా పురుషులు కానీ ఒంటరిగా రేషన్ కార్డులు తీసుకోవాలి అని అనుకుంటే ఈ ఆప్షన్ ద్వారా అయితే రేషన్ కార్డు అనేది తీసుకోవచ్చండి. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. 50 సంవత్సరాలు దాటి ఇంకా పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా స్త్రీలు కానీ, పురుషులు కానీ ఉండినట్లయితే వాళ్ళు సింగిల్‌గా రేషన్ కార్డ్ తీసుకొని వాళ్ళు సింగిల్ రేషన్ కార్డ్ మీద రేషన్ అనేది పొందవచ్చండి. సో, అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎవరైతే ఆశ్రమాల్లో ఉంటున్నారో వాళ్ళకి కూడా ఈ రేషన్ కార్డులు అనేది ఇవ్వడం జరుగుతుంది. అలానే లింగ మార్పిడి ఎవరైతే ట్రాన్స్‌జెండర్‌లు ఉన్నారో వాళ్ళకి కూడా పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి వాళ్ళకైతే. దానికి సంబంధించి ఆ పత్రాలని మీరు సచివాలయంకి తీసుకువెళ్ళి ఆ పత్రాల ద్వారా అయితే మీకు సింగిల్ కార్డ్ రేషన్ కార్డ్ అనేది రావడం జరుగుతుందండి. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. సో, ఈ 4 సందర్భాల్లో అయితే మీరు రేషన్ కార్డులు సింగిల్ రేషన్ కార్డులు అనేది పొందవచ్చండి. మీ ఒంటరి రేషన్ కార్డులు అయితే. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందని అనుకుంటున్నాను. సో, ఈ విషయం అయితే మనకి పత్రికా ప్రకటన ద్వారా అయితే మంత్రి నాదెండ్ల మనోహర్ గారైతే తెలియజేయడం జరిగిందండి. పౌర సరఫరాల మంత్రి గారైతే. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో, అలానే రాష్ట్రంలో ప్రస్తుతం 1,46,21,223 మంది రేషన్ కార్డులు ఉన్నాయండి. సో, కొత్త నియమాల ప్రకారం ఆ సంఖ్య పెరిగే అవకాశం ఉందనైతే చెప్తున్నారు ప్రభుత్వం అయితే. ఒంటరి మహిళలకే కాకుండా పురుషులకు కూడా రేషన్ కార్డ్ మంజూరీ అవుతున్నాయన్నారు. ట్రాన్స్‌జెండర్లకు రేషన్ కార్డ్ మంజూరీ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్తున్నామన్నారు. ఆశ్రమాల్లో ఉంటూ నిరాశ్రయాలకు కూడా వాళ్ళకి కూడా స్థానికతను ప్రామాణికంగా తీసుకోకుండా వారికి కూడా రేషన్ కార్డులనేవి ఇవ్వడం జరుగుతుందనైతే చెప్పడం జరుగుతుందండి. సో, వాళ్ళు ఈ నివాస ప్రదేశాల్లో ఉంటున్నారు కాబట్టి వాళ్ళ పరిస్థితులను అనుకూలంగా తీసుకోకుండా వాళ్ళకి కూడా ఈ సింగిల్ రేషన్ కార్డులనేవి మంజూరీ చేయడం జరుగుతుందని మనకి క్లారిటీగా అయితే చెప్పడం జరుగుతుందండి. అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే సో, కొన్ని జిల్లాల్లో వాళ్ళకైతే కొండ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి కూడా రేషన్ పంపిణీ చేయడం జరుగుతుందండి. సో, ఆ జిల్లాలు చూసుకున్నట్లయితే ఏలూరు, అలానే అల్లూరి సీతారామరాజు వంటి జిల్లాల్లోని కొండ ప్రాంతాల్లో నివసించే 12 కులాల గిరిజనులకు కూడా ఈ రేషన్ అందేలా అయితే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందండి. సో, ఇదొక మంచి విషయం అని చెప్పుకోవచ్చండి. కొండ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి కూడా సింగిల్ కార్డ్ పంపిణీ చేయడం జరుగుతుంది. రేషన్ కార్డ్ అయితే వాళ్ళు సింగిల్ రేషన్ కార్డ్ అనేది తీసుకోవచ్చండి ప్రభుత్వం ద్వారా. సో, ఈ 12 కులాల గిరిజనులకు అయితే రేషన్ పంపిణీ చేయడం జరుగుతుంది. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నానండి. సో, ప్రస్తుతం అయితే వాట్సాప్ సేవలతో మీరు ఎక్కడికి వెళ్ళకుండా మీ ఫోన్‌లోనే రేషన్ కార్డులు అనేవి చేయించుకోవచ్చని అయితే ప్రభుత్వం చెప్పడం జరుగుతుందండి. సో, ఈ నెల 15 నుంచి వాట్సాప్ గవర్నమెంట్ సేవలు అందుబాటులోకి రావడం జరుగుతుందని అయితే చెప్పడం జరుగుతుంది. ఒకసారి చూసుకున్నట్లయితే
ఏ కార్యాలయానికి వెళ్లకుండానే రేషన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకునేలా ఈ నెల 15 నుంచి వాట్సాప్ గవర్నమెంట్ సేవలు అందుబాటులోకి తెస్తున్నట్లు మంత్రి గారైతే వెల్లడించడం జరిగిందండి. దీని ద్వారా 6 రకాల సేవలను వినియోగించుకోవచ్చన్నారు. సో ఒకసారి ఆ నెంబర్ అయితే మీరు నోట్ చేసుకోండి. వాట్సాప్ గవర్నమెంట్స్ నెంబర్ అయితే 9552300009. సో ఇదేనండి వాట్సాప్ గవర్నమెంట్స్ నెంబర్ అయితే. సో ఈ నెంబర్ అయితే మీరు సేవ్ చేసుకొని సో వాట్సాప్‌లో హాయ్ అని మెసేజ్ పెడితే ఇప్పటి వరకు రేషన్ కార్డ్ సేవలన్నీ అందుబాటులోకి రానున్నాయండి. సో ఈకేవైసీలో ఏపీ దేశంలోనే 85% పూర్తి చేసి అగ్రస్థానంలో ఉంటుందని కూడా చెప్పడం జరిగిందండి. సో క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. సో ఈ ఆప్షన్ అనేది సింగిల్ రేషన్ కార్డ్ ఎవరైనా పొందాలి అనుకుంటుంటే సో ఎవరికి ఉపయోగపడుతుందనేది ఇప్పుడు నేను మీకు క్లారిటీగా అయితే చెప్తానండి. సో భార్యాభర్త గాని రేషన్ కార్డ్‌లో ఉండి భార్య గాని, భర్త గాని మరణించిన వాళ్ళు ఆ రేషన్ కార్డ్‌లో ఇంకా రిమూవ్ కాకుండా అలానే ఉంటే సో ఎవరినైనా రిమూవ్ చేసి అంటే భర్త చనిపోయింటే భర్తని, భార్య చనిపోయింటే భార్యని రిమూవ్ చేసి సో సింగిల్ రేషన్ కార్డ్ అని తీసుకోవచ్చండి మీరు ఒక్కరే రేషన్ కార్డ్ నుంచి అయితే. సో ఒకవేళ మీ అమ్మ, నాన్న అలానే కొడుకు కొత్తగా పెళ్ళయ్యి వచ్చిన కోడలు గనక రేషన్ కార్డ్‌లో ఉంటే సో ఒకవేళ పెళ్ళయ్యి చాలా సంవత్సరాలయ్యి కొడుకు గనక మరణించినట్లు అయితే సో ఆ రేషన్ కార్డ్ నుంచి ఎవరైతే కోడలు వచ్చుంటారో ఆమైనా సరే సింగిల్ కార్డ్ రేషన్ కార్డ్‌ని తీసుకోవచ్చండి. ఒక్కరికే రేషన్ కార్డు. ఒకవేళ స్త్రీ గనక మరణించిన వాళ్ళు ఉండుంటే సో పురుషులైతే సింగిల్ రేషన్ కార్డ్ అని తీసుకోవడానికైతే ఛాన్స్ ఉందండి. సో ఈ ఆప్షన్ ద్వారా అయితే సో మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. సో ఒకవేళ ఆ కార్డ్‌లో గనక పిల్లలు గనక ఉండినట్లయితే సో సింగిల్ రేషన్ కార్డ్‌కి అనేది ఆప్షన్ అయితే ఉండదండి. సో చాలామందిలో ఈ డౌట్ అయితే ఉంటుంది. సో మాకు పిల్లలున్నారు ఎలా చేయాలి ఇప్పుడైతే అని. సో ఒకవేళ పిల్లలు గనక ఉంటే సింగిల్ రేషన్ కార్డ్ అనేది రాదండి. సో మీరు పిల్లలతో పాటు సెపరేట్ అవ్వాల్సి ఉంటుంది. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. సో ఏ విధంగా మీరు ఈ సింగిల్ రేషన్ కార్డ్‌ని అర్హులని సో మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. సో అలానే చాలామంది ఏమిటంటే సో రేషన్ కార్డ్‌లో కొత్తగా పెళ్ళైన వాళ్ళని జాయిన్ చేపించుకోవాలి అనుకుంటే సో ఈకేవైసీ అనేది పూర్తి చేసి ఉండాలనైతే చాలామంది అడుగుతున్నారండి. సో కామెంట్స్‌లో అయితే సో కంపల్సరీ ఈకేవైసీ అయితే చేయించి ఉండాలండి. హౌస్ హోల్డింగ్ మ్యాప్‌ను కూడా చేయించుకొని ఉండాలి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. సో ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలని అడుగుతున్నారండి. సో కొత్తగా పెళ్ళైన వాళ్ళు జాయిన్ అవ్వాలి అంటే మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండాలి. ఒకవేళ చిన్న పిల్లలు గనక ఇంకా రేషన్ కార్డ్‌లో జాయిన్ కాకుండా ఉంటే వాళ్ళని జాయిన్ చేపించుకోవాలి అంటే బర్త్ సర్టిఫికేట్ అనేది ఉండాలండి. సో ఈ 2 సర్టిఫికేట్‌ల ద్వారా మీరు పెళ్ళైన వాళ్ళని జాయిన్ చేపించుకోవచ్చు. అలానే పిల్లలు ఎవరైనా రేషన్ కార్డ్‌లో జాయిన్ కాకుండా ఉంటే వాళ్ళని కూడా జాయిన్ చేపించుకోవచ్చండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నానండి. సో ఈరోజు అప్డేట్ అయితే ఇదేనండి. సో సింగిల్ కార్డ్ ఎలా పొందాలి, ఎవరు అర్హులనైతే మీకు క్లారిటీగా అయితే చెప్పాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో నేనైతే రిప్లై ఇచ్చి మీకైతే ఆన్సర్స్ అయితే చెప్పడం జరుగుతుందండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో ప్లీజ్ లైక్ చేసి వెళ్ళండి. ఎండ్ వరకు చూస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.